హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. గోవా రిలేటెడ్ వీడియోస్ లో ఇదే లాస్ట్ వీడియో అవబోతుంది. అండ్ ఇదే మా లాస్ట్ డే కూడా గోవాలో. ఈ రోజు అయితే గోవా ఫేమస్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. ఈ వీడియోలో నా స్కిన్ చూసారా, నాకైతే చాలా నచ్చింది. నేను ఆ రోజు ఏం మేకప్ వేసుకోలేదు, జస్ట్ స్కిన్ కేర్ మాత్రమే చేసుకున్నా. నో దిస్ట్ గైస్ ప్లీజ్. అండ్ ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఏంటి మ్యాగీ అనుకుంటున్నారా? మరి అక్కడ దోశ ఇడ్లీ లాంటి బ్రేక్ఫాస్ట్ ఏం లేవు. సో మ్యాగీ తిన్నాను. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ కి టోకెన్ అంట. సో టోకెన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే మనకి లంచ్ ఉండదు. అండ్ మేమైతే దూద్ సాగర్ కి స్టార్ట్ అయిపోయాము. ఇలా వ్యాన్స్ లో అయితే తీసుకెళ్లారు. అసలు ఫోన్ లో సిగ్నల్ ఉండదు. అండ్ వే కూడా చాలా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అసలు గతుకులుగా ఉంటుంది. అండ్ చాలా మంకీస్ ఉన్నాయి. అసలు మన థింగ్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని ముందే చెప్పారు గైడ్ అయితే. మనల్ని పార్కింగ్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ ట్రెక్కింగ్ అయితే చెయ్యాలి. దారిలో ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ అయితే చాలా బాగుంది. ఇలా రాళ్ల మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అవుతుంటే అసలు చూడడానికి ఎంత బాగుందో సీనరీ అయితే. మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా నేను అసలు ఆగుతానా, నేను కూడా చాలా పిక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారా మన వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ కనిపిస్తుంది రైల్వే ట్రాక్ అనమాట. ఆ పై నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ ద మోస్ట్ అవైడెడ్ పార్ట్ అయితే ఇదే అనమాట, వాటర్ ఫాల్ చూడటము. నేను వాటర్ ఫాల్ చూసి అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందో. చిన్నప్పుడు ఎప్పుడో అరకు వాటర్ ఫాల్ కి వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు దాకా ఎలాంటి వాటర్ ఫాల్ కి నేను వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూసారా ట్రైన్ వెళ్తుంది. దాని బ్యాక్ సైడ్ ఉన్నదే దూద్ సాగర్ వాటర్ ఫాల్ అనమాట. దాని కింద ఇప్పుడు నేను చూపిస్తుంది చిన్న వాటర్ ఫాల్. నేను డే 1 షార్ట్స్ లో పెట్టింది అయితే ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ ఫాల్ అనమాట. అది మనకి ఓన్లీ ట్రైన్ లో మాత్రమే చూడగలము. ఇంకా అందరూ లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలని ముందే చెప్పారు. కానీ నేనైతే వాటర్ లోకి దిగట్లేదు కాబట్టి వేసుకోలేదు. ఇక్కడ ఈ అంకుల్ చూసారా లైఫ్ జాకెట్ లేకుండానే స్విమ్మింగ్ కూడా చేసేస్తున్నారు. అలా అస్సలు చేయకండి ఎవరు. వాళ్ళు మన సేఫ్టీకే చెప్తున్నారు కాబట్టి మనం పాటించడం ఇంపార్టెంట్. మేమైతే దిగలేదు, జస్ట్ కాల్ మాత్రమే పెట్టుకున్నాను. అందుకే నేను వేసుకోలేదు అనమాట. అండ్ ఇక్కడ వాటర్ లో దిగిన తర్వాత మళ్ళీ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడాలి. ఎందుకంటే మొత్తం రాక్సే కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. నా కళ్ళెదిరిగే ఒక ఆంటీ అయితే స్లిప్ అయ్యారు. థ్యాంక్ గాడ్ ఆవిడకి ఏం అవ్వలేదు. ఎందుకైనా మనం చూసుకొని నడవడం అయితే బెటర్ కదా. అండ్ వెళ్ళి వచ్చే వేలో ఇలా వాటర్ కూడా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ వాటర్ అనమాట ఇదంతా. సో నెక్స్ట్ అయితే మేము లంచ్ కి వెళ్ళాము. లంచ్ కాంప్లిమెంటరీ అనమాట. మార్నింగ్ టోకెన్ ఇచ్చారు కదా, ఆ టోకెన్ ఇక్కడ చూపించి లంచ్ అయితే తీసుకోవాలి. ఈ ప్లేస్ అయితే చాలా కొత్తగా ఉంది. అన్ని ఫారెస్ట్ వుడ్ తోని చేసిన బెంచెస్ టేబుల్స్ అనమాట. సో అంతా నాచురల్ గా చాలా బాగుంది, కొత్తగా అనిపించింది నాకైతే. ఇంకా ఫుడ్ ప్లేట్ అయితే తీసుకున్నాము. చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. రైస్, రోటీ, పప్పు, పికల్, స్వీట్ అన్ని ఉన్నాయి. ఇంకా అందరం కూర్చొని తిన్నామన్నమాట. వీళ్ళందరూ మా వ్యాన్ లో వచ్చిన వాళ్ళే. ఇంకా లంచ్ అయిపోయాక మేమైతే ఆ ప్లేస్ ని అలా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. అరకులో ట్రైబల్ మ్యూజియం ఉంటుంది కదా, అలా అనిపించింది నాకైతే. ఇక్కడ కనిపిస్తున్న మనిషి అయితే ఈ ప్లేస్ కి గైడ్ అనమాట. అంటే ఇక్కడ అన్ని నాచురల్ గా పండిస్తున్నారు. స్పైసెస్ అన్ని, అంటే మనం బిర్యానీలో యూజ్ చేసే స్పైసెస్ అన్ని ఉంటాయి కదా, సో అలా స్పైసెస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న ఫారెస్ట్ టూర్ కూడా అయ్యిందనమాట. అవన్నీ వాళ్ళు ఇక్కడే నాచురల్ గా పండించి పక్కనే సేల్ కూడా చేస్తున్నారు. ఆ షాప్ పేరు ఆర్గానిక్ స్పైస్ షాప్ అనమాట. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మాకు వాటితో అంత యూజ్ ఏం లేదు అండ్ ఏం తెలియదు వాటి కోసం. సో అందుకే మేమైతే ఏం తీసుకోలేదు. అండ్ గోవాలో ఫేమస్ డ్రింక్ క్యాషు ఫెనీ డ్రింక్ అంట. సో అది ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది ఇక్కడ బోర్డు మీద ఉంది. క్యాషు ఫెనీ డ్రింక్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్ అనమాట. ఇక్కడ చాలా మంది శాంపుల్ తీసుకొని ట్రై చేశారు, నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా దూద్ సాగర్ ట్రిప్ అయిపోయిన తర్వాత మేము నైట్ కి అయితే ఇలా డిన్నర్ కంప్లీట్ చేసాము హోటల్లోనే. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కే మాకు ట్రైన్ ఉంది కాబట్టి మేము వెంటనే వెళ్ళి ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసాము. 6 o'clock కి ట్రైన్ అంటే మేము 4 o'clock కే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మేము ఉన్న ప్లేస్ నుంచి రైల్వే స్టేషన్ అన్నది చాలా లాంగ్ అనమాట. అందుకే త్వరగా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మనం గోవాకి స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక ఫుల్ ఫుడ్ బ్యాగ్ అయితే వదిలేసామని. అలా ఏం మిస్ చేయకూడదు. అంటే మనం ఉండాల్సిన టైం కన్నా ముందుగానే రెడీ అయిపోవాలి. సో అందుకే ట్రైన్ 6 o'clock అయితే మేము 4 o'clock కే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా క్యాబ్ డ్రైవర్ కూడా అంత ఎర్లీగా వచ్చారు. ఇంకా మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. కానీ మాకే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సంగతి ఏంటో చూసుకోవాలి. ఇంతలోగా మా హస్బెండ్ అయితే పిజ్జా ఆర్డర్ పెట్టారు. ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ అయితే ఫుల్ గా పడుకుని పోయాను. ఇంకా మళ్ళీ రిటర్న్ లో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ చూద్దాం అనుకున్నా కానీ ఆ టైం కూడా నిద్రపోయే ఉన్నాను. ఇంకా మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాము. ఎంతైనా మన ఊరే అంటారు కదా, అలా అనిపించింది. అంత దూరం వెళ్ళొచ్చాక వైజాగ్ వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇలా గోవా ట్రిప్ అయితే ఎండ్ అయింది అనమాట. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.